జగన్ ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపు అన్నటువంటిది ఆర్థిక రాచకం అంటూ రైట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ రోజుకొక కొత్త అంశాన్ని వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి చిరుద్యోగులకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం వ్యవహరించింది అన్నట్టు విషయం ఆయన నోటీస్కి వచ్చింది. ఉద్యోగుల కుటుంబాలు ఆవేదనతో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పనితీరు మీద ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన రహదారులు, వంతెనల పనులు, వాటి కేంద్రం ఇచ్చిన నిధులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి నుంచి సమీకరించిన రుణ వినియోగం తదితర అంశాల మీద ఇంజనీర్లతో సమీక్షించారు. బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారు అన్నటువంటి విషయం ఆయన నోటీస్కి వచ్చింది. అసలు అట్లా ఎందుకు ఇచ్చారు అన్నటువంటి పాయింట్ ఆయన అడిగారు. బిల్లులు వాళ్ళకి పనులు ఇవ్వడమే కాదు బిల్లులు కూడా చెల్లించారు అన్నటువంటి అంశం ఆయన నోటీసులో ఉంది. దీని మీద సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్పి ఇంజనీర్లను ఆదేశించారు. పెండింగ్ పనులకి కారణాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ రహదారులు ఎంత మేరకు దెబ్బతిన్నాయి, ఎంతకాలం నుంచి మరమ్మతులు చేయడం లేదు, ఇందుకోసం కేటాయించిన నిధులు ఏం చేశారన్న దాని మీద కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రతిపాదిత రహదారుల పనులు పూర్తి చేస్తే ఆ నిధులు తిరిగిస్తామని ఏఐబి చెప్పినా చేపట్టలేదన్నటువంటి విషయం ఆయన నోటీస్కి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచాయతీరాజ్ నిధులతో పనులు చేస్తున్న ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలు, బడ్జెట్ వివరాలు ప్రజలకు తెలిపేలా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. ఎంత ఖర్చుతో ఆ రోడ్డు వేశారన్నారు. అప్పుడు ఒకవేళ కనుక అధికారులు తినేసినా, కాంట్రాక్టర్లు తినేసినా, ఎక్కువ దోపిడీ అయినా కనిపెట్టేస్తారు.